Beloved God, help us all to love you more and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's command till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారంను గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలి జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై. జై బాబా తండ్రి. అందరికీ జై. ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా మన మెహర్ ప్రభువు ఆ ప్రభుతో సహజీవనం సాగించుకునేందుకు మహద్భాగ్యాన్ని కలుగజేశారు. ఆ ప్రభువుకి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను అర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్రం 10వ భాగం, ప్రభు చరిత్రం 10వ భాగంలో ఈ రోజుకి 4075వ పేజీ బాబా తీసుకొచ్చారు. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి మనం చరిత్రని చెప్పుకుందాం. బాబా మళ్ళీ అరగంట సేపు ఒంటరిగా కూర్చున్నారు. అప్పుడు 10 నుండి 10:30 వరకు యా యజదాన్ అని గట్టిగా ఉచ్చరించడానికి 2 పాద్రీలను పిలిచారు. అక్కడికి మనం ఆపుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 10:30 నుండి 11 వరకు బాబా ఏకాంతంగా గడిపారు. సాధువు అయిన తుషార్ దాస్ మహారాజ్ అనే సాధువుతో చేయవలసిన పనిని 11 నుండి 12 వరకు ఆయనే స్వయంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట మధ్య భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత మళ్ళీ 1 గంట నుండి 2 గంటల వరకు ఏకాంతంలో కూర్చున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు సూఫీ మత గ్రంథం నుండి కొన్ని సూక్తులు బాబాకు చదివి వినిపించాడు. తరువాత బాబా తిరిగి అర్ధగంట సేపు ఏకాంతంగా ఉన్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల వరకు విశ్రాంతి మనసులోను ఆది సీనియర్ దగ్గరగా పరవర్దిగా అని జపించారు. తర్వాత 4:30 వరకు బాబా కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో ఒక పండు తిన్నారు. 4:30 నుండి 5 వరకు లా ఇలా ఇల్లిల్లా, లా ఇలా ఇల్లిల్లా, లా ఇలా ఇల్లిల్లా అంటూ గట్టిగా రంజు బైదు జపించారు. 5:30 వరకు బాబా తిరిగి ఏకాంతంగా గడిపారు. ఇక్కడ విశేషం ఏంటంటే బాబా ఆయన ఈ జీవిత చరిత్రలో భగవంతుని యొక్క దివ్యత్వ
విశేషాలను కూడా ఆయన మనకి తెలియజేస్తున్నారు. తర్వాత గాంకిల్ ఏర్చరు బాబాకు ఇరువైపులా కూర్చొని అర్ధగంట సేపు దిగినున్న ఓ సర్వశక్తిమయ భగవంతుడా, దిగినున్న ఓ సర్వశక్తిమయ భగవంతుడా, ఓ గాడ్ ఆల్మైటీ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ అంటూ జపించారు. తిరిగి బాబా అర్ధగంట సేపు ఏకాంతంగా గడిపారు. మనోనాశ్ ఏకాంతవాస కార్యక్రమం తారాస్థాయికి చేరుకుంటుంది. సమస్తమైన మనస్సులన్నింటికీ ఆలవాలమైన దైవీ మానవుని విశ్వాత్మక మనస్సుచే జరగనున్న మనోనాశను ఎదుర్కోవడంలో మానవుని మనస్సు శ్రేష్ఠుడికి భయ విఫలమైంది. బాబా 7 గంటలకు తన గ్యాబిన్ నుండి బయటకొచ్చారు. తరువాత దిగులు వెలిగించారు. బాబా చెప్పిన ఈ కింది పంక్తులను వేరు చదివాడు. సర్వశక్తిమయ భగవంతుడా, అనంత జ్ఞానానికి మూలాధారమైన ఓ దేవ, నేను ఈ సాధారణ మానవ స్థితితో సాధ్యమైనంత చేసినట్లు నీ వెలుగుదువు. ఫలితాన్ని పూర్తిగా నీ ఇచ్చకు, నీ ఆమోదానికే వదిలివేస్తున్నాను. ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. ఆయన యాజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్, మానవ రూపంలో ఉన్న భగవంతుడిగా, అటు మానవునిగా అటు భగవంతునిగా తన కార్యక్రమాన్ని తానే చేస్తూ భగవంతునికి గురి వెలిగించి చదివించే పంక్తుల్లో అవతార పురుషుని యొక్క ఔన్నత్యం స్పష్టంగా వ్యక్తమయ్యే విధంగా బాబా నేను నిర్వహించిన కార్యక్రమం యొక్క ఫలితం నీవు శాసించినట్టు మరియు నీవు నిర్దేశించినట్టుగా ఒక్క క్షణంలో రావచ్చు, లేదా దానికి 1 గంట, 1 రోజు, 1 నెల, 1 సంవత్సరం, లేదా 1 యుగం పట్టవచ్చు. నీవు నిర్ణయించిన దానిని 1952 ఫిబ్రవరి 16వ తేదీ నాటికి నేను వాస్తవ రూపంలో ప్రకటించడానికి ఈ క్షణం నుండి నాకు మార్గాన్ని చూపించు. నవజీవన సమయంలోనూ మనోనాశ ఘట్టంలోనూ నేను అనుష్ఠించిన మత సంబంధమైన బాహ్య కర్మకాండల నుండి ఇక ఈ క్షణం నుండి నాకు నేనుగా స్వేచ్ఛను పొందుతున్నాను. తరువాత అందరికీ ప్రసాదం పంచిపెట్టాను. అవతారుల ఫోటోలను ఎవరి వారికి తిరిగి చేయమని చెబుతూ వాటన్నిటినీ ఆది సీనియర్కి అందజేశారు. బాబా ఇంతకు ముందే ఒక కాగితంపై ఈ క్రింది మాటలను వ్రాయమని ఏర్చి ఆజ్ఞాపించారు. ప్రపంచంలోని మతాలన్నిటికీ సంబంధించిన మతాచారాలు, అనుష్ఠానాలు, మత నియమాలు, మతపరమైన నిష్టలు యావత్తు హిందూ మూలంగా అగ్నికి ఆహుతి చేయడమైనది. ఇది మన బాబా ప్రేమికులకు ఒక చక్కని మేలుకొలుపు. ఆయన ఏం చేశారు? ఒక కాగితంపై ప్రపంచంలోని మతాలన్నిటికీ సంబంధించిన మత ఆచారాలు 1, అనుష్ఠానాలు 2, మత నియమాలు 3, మతపరమైన నిష్టలు యావత్తు హిందూ మూలంగా అగ్నికి ఆహుతి చేయడమైనది. ఎప్పుడైతే అవతార పురుషుడు మతాలని, మత ఆచారాలని, అనుష్ఠానాలని, మత నియమాలని, మతపరమైన నిష్టలు యావత్తు అగ్నికి ఆహుతి చేశారో, అవి చేయడం వల్ల ఎవ్వరికీ కూడా
ఏ విధమైన లబ్ధి కూడా ఉండదు. ఇది బాబా ప్రేమికులంతా కూడా చక్కగా అర్థం చేసుకోవలసి ఉన్నది. ఇలా రాసి ఉన్న ఆ కాగితం బాబా జేబులో ఉంది. తిని వెలుగుతుండగా బాబా తన జేబులోని ఈ కాగితాన్ని తీసి ముక్కలు చేసి అగ్నిలో తీశారు. అది కాలిపోవడం గమనించారు. అంటే ఆయన కాల్చేసిన దేన్ని? మతాల్ని, మత ఆచారాల్ని, అనుష్ఠానాల్ని, మత నియమాల్ని, మతపరమైన నిష్టల్ని యావత్తు అన్నారు. మళ్ళీ అన్నీ కూడా ఆయన అగ్నికి ఆహుతి చేయడం జరిగింది. అందువల్ల మత సంబంధమైనవి మానవులు ఏది చేసినా అలాంటి వాళ్ళకి ప్రయోజనం వనగూడదు. ఇలా రాసి ఉన్న కాగితాన్ని బాబా జేబులో ఉంది. దీన్ని వెలుగుతుండగా బాబా తన జేబులోని ఈ కాగితాన్ని తీసి ముక్కలు చేసి అగ్నిలో వేశారు. అది కాలిపోవడం గమనించారు. ధుని ఆరిన తరువాత బాబా ఆ భస్మాన్ని 2 డబ్బాల్లో నింపించారు. ఈ భస్మాన్ని ఎవ్వరూ ఏ విధంగానూ దేని కొరకు వాడరాదు అని ఆదేశించారు. భక్తులు కానుకలుగా ఇచ్చిన వస్తువులు ఉంచిన డబ్బాలతో పాటు ఈ భస్మం నింపిన డబ్బాల్ని భద్రపరిచారు. ఈ కార్యక్రమాన్ని గుర్చుకొని బాబా తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం 1952 ఫిబ్రవరి 1వ తేదీ 7:58 బాబా తాను ఏకాంతవాసం చేస్తున్న క్యాబిన్ నుండి బయటకు వచ్చారు. బాబా బయటికి పోయింది. విశ్వాత్మక మనస్సు ధైర్య మానవునిగా మూర్తిభవించి మాయపై విజయాన్ని వ్యక్తపరుస్తూ బాబా తన చేతులను పైకి లేపి విజయోత్సాహవదనుడై తన క్యాబిన్ లోనికి అడుగులు వేశారు. 1952వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుండి బాబా కొన్ని సడలింపులతో ఏకాంతవాసాన్ని అంటే సెమీ సెక్లూజన్ అనుసరించడం ప్రారంభించారు. గతంలో మాదిరిగానే మెహరాజాదిలోనున్న స్త్రీ పురుష సభ్యుల్ని కలవడం మొదలు పెట్టారు. చేపట్టబోయే అమెరికా ప్రయాణానికి సంబంధించిన వివరాలను డాన్కిన్తో ప్రతిరోజు చర్చించేవారు. ఫిబ్రవరి 6వ తేదీన మస్తు ఆలీషాను మెహరాబాద్ నుండి మెహరాజాద్కు రప్పించారు. అతనికి స్నానం చేయించి ఒంటరిగా అతనితో బాబా తన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అదే రోజు తిరిగి ఆలీషాను మెహరాబాద్ పంపించేశారు. ఆ తరువాత అదే రోజు ఫిబ్రవరి 6వ తేదీన మనోనాస్ యొక్క వివరణను అక్షర పలకం ద్వారా బాబా డిక్టేట్ చేసి ఇలా వ్రాయించారు. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, సర్వము నిర్వహిస్తుంటాడు. భగవంతుడు మనలో ఉన్నాడు, సర్వము తెలుసుకుంటాడు. భగవంతుడు మనకు ఆవరణ ఉన్నాడు, సర్వము తిలకిస్తాడు. భగవంతుడు మనకు ఆవరణ ఉన్నాడు, సర్వము అయి ఉన్నాడు. భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనకు ఆవరణ ఉన్నాడు, సర్వము నిర్వహిస్తుంటాడు, సర్వము తెలుసుకుంటాడు, సర్వము తిలకిస్తాడు, సర్వము అయి ఉన్నాడు. మన అందరి స్వస్వరూపము అయిన భగవంతుడు హెల్ప్ ఆఫ్ అవర్ సర్వీస్. తానుగా కాకుండా వేరేది వాస్తవంగానట్టి భగవంతుడు సర్వత్రా వ్యాపించినవాడై సర్వశక్తిమంతుడై సర్వగ్రాహి అయి విలసిల్లుతూ నా విశ్వ కార్యక్రమంలోని ఈ మనోనాస్ ఘట్టాన్ని నేను నిర్వహించే సమయంలో నాకు సహాయాన్ని అందించి మార్గదర్శకుడై నడిపించాడు. ఇప్పుడు నా చేత ఈ దిగువ వివరణను డిక్టేట్ చేయిస్తున్నాడు. మనసు ఎన్నటికీ గ్రహించలేని విషయాన్ని మనసుతో అవగాహన చేసుకోవాలన్న ప్రయత్నం వృధా ప్రయాస మాత్రమే. చాలా అద్భుతమైన మెసేజ్ ఇది.
ఆయన అసలు విశ్వమానవ కార్యక్రమం చేస్తూనే చాలా ఉన్నతమైనటువంటివి, మనకి కావలసినవి అయిన అవసరమైనవి అయిన విషయాలన్నీ కూడా ఆయన మనకి స్పష్టంగా తెలియజేశారు. మనసు ఎన్నటికీ గ్రహించలేని విషయాన్ని మనసుతో అవగాహన చేసుకోవాలన్న ప్రయత్నం వృధా ప్రయాస మాత్రమే. అంటే మనసు యొక్క ప్రధాన కార్యాచరణ ఏమిటి? మనిషిలో ఉన్నటువంటి సంస్కారాన్ని కోరికలుగా మలచి ఆ కోరికల్ని తీర్చుకోవడానికి ఆ వ్యక్తి చేసే ప్రయత్నంలో నూతన సంస్కారాలు ప్రోగు చేయబడతాయి. అది ఈ మనసు యొక్క అధీనంలో స్టోర్ చేయబడతాయి. అయితే ఇక్కడ అటువంటి మనసు భగవత్ సంబంధిత విషయాలను అది ఎలా మనలో స్థాపితం చేయగలదు? బాబా మాత్రమే ఆయన చెప్పిన విషయాలు మనకు అవగాహనకు వచ్చేటట్టు మన హృదయాల్లో సుస్థాపితమైనట్టు చేయగలడు. అవగాహన కూడా ఆయనే ఇవ్వగలడు. అంచేత మనస్సు ఎన్నటికీ గ్రహించలేని విషయాన్ని మనసుతో అవగాహన చేసుకోవాలన్న ప్రయత్నం వృధా ప్రయాస మాత్రమే. భావాతీతమైన ఆత్మ యొక్క స్థితిని, భావానికి అతీతమైనటువంటి ఆత్మ యొక్క స్థితిని అక్షరాలు అందించే శబ్ద జ్ఞానంతో గాని మాటల రూపంలో గాని వ్యక్తం చేయాలని ప్రయత్నించడం మరింత వృధా ప్రయాస. ఆత్మ యొక్క వాస్తవ స్థితిని అనుభవిస్తూ సజీవులై ఉన్నవారు చెప్పగలిగేది, ఇంతకుముందు చెప్పి ఉన్నది, చెప్పబోయేది అంతా ఇదే. ఎప్పుడైతే నీలోని అబద్ధపు ఆత్మ ఫాల్స్ సెల్ఫ్ పోతుందో, ఎంత అద్భుతంగా ఆయన అతి ఉన్నతమైన సత్యాన్ని వెల్లడి చేస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే నీలోని అబద్ధపు ఆత్మ పోతుందో, ఫాల్స్ సెల్ఫ్, అప్పుడే యథార్థమైన ఆత్మను కనుగొంటావు. మరి అబద్ధపు ఆత్మ పోయినప్పుడు మాత్రమే యథార్థమైన ఆత్మను కనుగొంటాము అని బాబా అంత స్పష్టంగా చెబుతుంటే మనం ఏ చర్యల ద్వారా అది పొందగలము? లక్షల చర్యలు చేసినా సరే అది పొందలేం. బాబా చెప్పినట్టు మాత్రమే చెయ్యాలి. ఎప్పుడైతే నీలోని అబద్ధపు ఆత్మ పోతుందో అప్పుడే యథార్థమైన ఆత్మ ఫాల్స్ సెల్ఫ్ పోయి రియల్ సెల్ఫ్ కనుగొంటావు. అబద్ధమైనది మరణించినప్పుడే నిజమైనది జనిస్తుంది. మనకి మనం మరణించడమే అనగా అన్ని రకాల మరణాలకు అంతం కలిగించే నిజమైన మరణమే నిరంతర జీవనానికి దారినిచ్చే ఏకైక మార్గం. దీని అర్థం మనసు తన పరిచారికాగణమైన కోరికలు, మనసు యొక్క పరిచారకుల సేవకులు ఎవరట? కోరికలు, డిజైర్స్, లాలసత్వాలు అంటే అపేక్షలు, క్రేవింగ్స్ అంటారు ఇంగ్లీష్లో, తపనలతో లాంగింగ్స్ సహా దివ్య ప్రేమాగ్నిలో, ఫైర్ ఆఫ్ డివైన్ లోను సమూలంగా సంపూర్ణంగా గ్రహించబడినప్పుడు అనంతము, ఇన్ఫినిట్, నాశనం కానట్టుది, ఇండిస్ట్రక్టబుల్, అవిభాజ్యము, ఇండివిజిబుల్ అయిన శాశ్వత ఆత్మ ఎటర్నల్ సెల్ఫ్ అభివ్యక్తమవుతుంది. ఈ ఒక్క పేర మనం ఖచ్చితంగా మన హృదయాల్లో నింపుకొని ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోవాలి. మన కర్తవ్యం ఏమిటి? ఇప్పుడు మనసు తన పరిచారికలు
కోరికలు, అపేక్షలు, తపనలు వాటన్నిటితో దివ్య ప్రేమాగ్నిలో సమూలంగా సంపూర్ణంగా దహించబడాలి. అనంతము నాశనం కానట్టి అవిభాజ్యము అయిన శాశ్వత ఆత్మ అభివ్యక్తం అవ్వాలి. ఇది మానవుడు. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్. ది గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్. రాసేదే ది గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్. అంటే ఇప్పుడు ఏదైతే ఆయన మనకి వివరించి చెప్పారో ఆ వివరణ ఎడల సంపూర్ణమైనటువంటి ప్రేమని తెచ్చుకొని తద్వారా పోయి ఇంతవరకు చేయకపోతే లేదు, ఇక ముందైనా సరే మిగతా కార్యాచరణలన్నీ కూడా మనం ఒక విధంగా ఆపుకొని దీనికోసం ప్రయత్నం చేయాలి. అయితే మనం చేయగలమా అని అనుమానం రావచ్చు. ఆయన చెప్తే, బాబా చెప్తే మనకి చెయ్యగలిగేదే చెప్తారు, కానీ చెయ్యలేని ఆయన చెప్పరు. ఈ స్థితియే మనోనా స్థితి. ఇచ్ఛాపూరితము ఫాల్స్, పరిమితము లిమిటెడ్, దుఃఖముతో కూడినది నిజరబుల్, అజ్ఞాన భరితమైనది ఇగ్నోరెంట్, నశించిపోయేది డిస్ట్రక్టబుల్ అయిన అబద్ధపు నేను నిజమైన నేనుగా పునఃప్రతిష్ఠితం కావాలి. ఇంతకన్నా మళ్ళీ ఒకవేళ ఆయన అవతారం దాల్చి వచ్చినా ఇంతకన్నా చెప్పవలసింది ఏమీ లేదు. కనుక మనం ఈ అద్భుతమైనటువంటి ఈ పేరాలని మనం చదువుకోవడానికి ప్రయత్నించాలి. 4078వ పేజీ, 4079వ పేజీ, ఈ రెండు ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇవి జాగ్రత్తగా మనం చదువుకోవడమే కాదు, ఇందులో ఉన్నటువంటి విషయాలని పూర్తిగా అవగాహన చేసుకొని మన హృదయాల్లో పరిచయం చేసుకొని తదనుగుణంగా మన జీవనాన్ని నడుపుకోవలసినటువంటి పరిస్థితి మనలో ఏర్పడాలి. దివ్య వైభవోపేతమైన ఈ స్థితిలో మనోనాశ్ ప్రపంచ చేస్తుంది. ఈ వేదని ప్రతిష్ఠితం కావాలి అన్నారు కదా. అనంత జ్ఞానం, ప్రేమ, శక్తి, శాంతి, బ్రహ్మానందం, దివ్య వైభవంతో కూడి ఉన్న నిజమైన నేను ఎన్నటికీ మార్పు చెందని అస్తిత్వం కలిగి అలరాడుతూ ఉంటుంది. రియల్ ఐ దివ్య వైభవోపేతమైన ఈ స్థితిలో మనోనాశ్ ప్రవహించి తీరుతుంది. ఈ స్థితిలో అనేకత్వం, ప్లూరాలిటీ పోయి యూనిటీ, ఏకత్వం, అజ్ఞానం, ఇగ్నరెన్స్ నశించి జ్ఞానం, నాలెడ్జ్, బంధనాలు బయలుపోయి స్వేచ్ఛ వస్తాయి. ఇది అవతార పురుషుడు మళ్ళీ వచ్చి మనకి ప్రేమతో చెప్పినటువంటి ప్రేమ పాఠం, లెసన్ ఆఫ్ లవ్. ఇది మనం జ్ఞాపకొచ్చుకోవాలా. 4078వ పేజీ, 4079వ పేజీ మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమం బాబా ముగిసిన తరువాత చదువుకోవాల్సి ఉంటుంది. మనమంతా శాశ్వతంగా అవధులు లేని అనంత జ్ఞాన మహాసాగరంలో షోర్లెస్ ఓషన్ ఆఫ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఇమిడి ఉన్నాం. ఆ సాగరంలో ఇమిడి ఉన్నాం. అయినప్పటికీ మనం ఈ స్థితిని తెలుసుకోలేనంతటి అనంతమైన అజ్ఞానంలో ఉన్నాము. మనస్సు తన ఉనికిని కోల్పోయినప్పుడే ఈ అజ్ఞానము తన ఉనికిని పోగొట్టుకుంటుంది. ఈ జ్ఞానానికి మూలమైన మనస్సు శాశ్వతంగా అంతఃస్థితమయ్యే వరకు, నశించే వరకు వ్యానిష్. మనం ఈ అజ్ఞానంలోనే ఉంటాం. జ్ఞానం ప్రాప్తించినప్పుడు
దివ్య జీవనము, డివైన్ లైఫ్ అనుభవంలోకి వస్తుంది. అజ్ఞానం తొలగి దివ్య జీవనాన్ని పూర్వకంగా జీవింపజేసే జ్ఞానం ప్రాప్తించే వరకు ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రతి విషయము ఉద్యోగంగానే కనిపిస్తుంది. మన కంటితో చూడని దైవాన్ని యథార్థమని చెబుతాం. మన కంటితో చూడని దైవాన్ని యథార్థమని చెప్తాం. మనందరం కూడాను బాబా సాక్షాత్తు అవతార పురుషుడు దేవుడు అంటాం, చూసామా? అదే అంటున్నారు బాబా. ఎంత బాగా అన్నారు చూడండి. మన కంటితో చూడని దైవాన్ని యథార్థం అని చెబుతాం. అలాగే మనం కంటితో చూసే ప్రపంచాన్ని అబద్ధం అంటాం. సత్యానుభవం కలిగినప్పుడు ఇప్పటి వరకు మన దృష్టిలో ఏదైతే ఉన్నదో వాస్తవానికి దానికి ఉనికి లేదని మనం అంటాము. దేనికి ఉనికి లేదని మనం అంటాము, అది నిజంగా అస్తిత్వాన్ని కలిగి ఉందని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము. గొప్ప మెసేజ్ అండి. 4078, 4079, ఈ 4081 ఇది ఏకంటే ఒక విధంగా 12, 13 అంటే వేరేగా మరి సింగిల్ డిజిట్ చేసుకున్నాను. డిజిట్ నెంబర్స్ 12, 13, 14, 17 పేజీలు అంటే 4078, 79, 80, 81. తల్లి జన్మనిస్తుంది. జన్మనిస్తే కదా మనకు ఉదికొచ్చింది. ఆ జన్మనిచ్చిన తల్లినే ఈనాడు నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు, ఆ జన్మనిచ్చిన తల్లినే ఏడిపిస్తున్న వాళ్ళు, ఆ జన్మనిచ్చిన తల్లినే పట్టించుకోని వారు ఇంకా ఇంత గొప్ప విషయాన్ని విని ఎలా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నించగలరు? అంటే మనం ఎక్కడున్నాము? తల్లిదండ్రుల దగ్గర లేవు. మన తల్లి, తండ్రి, బంధువు, స్నేహితుడు సర్వమైన మెహర్ బాబా చెంతలు ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఈ పాఠాన్ని ఆయన దగ్గర విన్న తరువాత మన కర్తవ్యం ఏంటి? ప్రతిరోజు ఆయన్ని ప్రార్థించాలి. తండ్రి, నేను ఈ విధంగా నువ్వు చెప్పిన ఈ పాఠాన్ని అవగాహన చేసుకోవడానికి నాకు ఆశీర్వదించే తండ్రి అనాలి. ఇంకా బాబా చెప్తున్నారు, మనల్ని మనం కనుగొనాలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి. మనల్ని మనం కనుగొనాలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి. ఎప్పుడు పోగొట్టుకుంటాం? 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉన్నటువంటి ముసలి వాళ్ళెవ్వరూ అది పోగొట్టుకోకుండా పోయారు. ఇప్పుడున్న వాళ్ళకు కూడా ఆ ప్రయత్నం చేయడం లేదు. ఇంచేత భౌతిక కార్యక్రమాల పట్ల విపరీతమైన ఆకర్షణ పెరిగిపోయింది. ఆకర్షణ అంటాను నేను. ఆ ఆకర్షణ నిన్ను వికర్షణతో ప్రవర్తించేటట్టు చేస్తుంది. మనల్ని మనం కనుగొనాలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి. ఈ విధంగా కలిగిన నష్టమే లాభదాయకంగా పరిణమిస్తుంది. మొదటి 3 వాక్యాలు వినండి. మనల్ని మనం కనుగొనాలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి. ఈ విధంగా కలిగిన నష్టమే అంటే మనల్ని మనం పోగొట్టుకునే నష్టం లాభదాయకంగా పరిణమిస్తుంది. లేదు, ఇప్పుడు మెహర్ బాబా ప్రపంచం మరి మారదు. ఫిక్స్ అయిపోయారు ఒక నిర్దిష్టమైన అలవాట్లకి. ఈ అలవాట్లకి ఫిక్స్ అయిపోతే భౌతిక భావనలే ఉంటాయి తప్ప బాబా చెప్పిన ఈ మాటలు చెవికెక్కవు, మనసు అంతకన్నా స్వీకరించదు.
హోటల్లోకి వెళ్ళి పదార్థాలను తినడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఎలాగైతే ఇంట్లో తిండి నచ్చలో, అలాగా భౌతికమైన వాతావరణంలో ఆనందాలకి ఎగ్గిపోయిన వాళ్ళు దైవత్వపు పలుకులకు, దివ్య పలుకులకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చెయ్యరు. ఇది నిజం. కానీ బాబా చెప్పిస్తున్నారు మీకు, నేను కాదు, బాబా చెప్తున్నారు. మనల్ని మనం కనుగొనాలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి. ఈ విధంగా కలిగిన నష్టమే లాభదాయకంగా పరిణమిస్తుంది. చిన్న ఉదాహరణ చెప్దాం. చిన్నవాడు 7 ఏళ్లవాడు ప్రహ్లాదుడు తండ్రి మాటను వెళ్ళలేదు. ఎందుకంటే వాడికి శ్రీమన్నారాయణమూర్తి అంటే మహా ఇష్టం, ఆయన నామస్మరణ మహా ఇష్టం. వాడు అందుకే జీవించేవాడు. మరి అటువంటి వాడికి ఎన్ని శిక్షలు వేశాడో తండ్రి, వేయించాడు, కానీ చెల్లించలేదు. ఆ శ్రీమన్నారాయణమూర్తి పాదాలను పట్టుకుని ఆఖరికి ఆయన చేత, ఒక విధంగా చెప్పాలంటే తండ్రి వాడు గొప్ప జ్ఞానే, కానీ సంస్కారాల రీత్యా వాడు చేయకుండా పనులు ఎన్నో చేశాడు. కానీ ప్రహ్లాదుని వల్ల ఆ పసిగుడ్డి వలన హరి చేత తప్పబడి మోక్షాన్ని పొందాడు. అంటే ఒక్కరిలో చైతన్యం వస్తే అది అందరికీ చైతన్యాన్ని ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తుంది? ఒక్కరిలో వచ్చిన చైతన్యం. సపోజ్ ఇప్పుడు మళ్ళీ ఎవరికైనా ఖచ్చితంగా బాబా చెప్పారు కాబట్టి వాళ్ళ నుంచి నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, బాబా నామం చేసుకుంటూ ఉంటాను, నన్ను నేను పోగొట్టుకోవడానికి బాబాని ప్రతి క్షణం కూడా అర్జిస్తూ ఉంటాను అని ఎవరైనా అలాగే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, అంతకుముందు వీళ్ళు అనేకమైన విషయాల్లో పార్టిసిపేట్ చేసి వెళ్తున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళంతా ఫోన్లు చేసి లేదా ఇంటికి వచ్చి కలిసి ఏక మనం వచ్చేదాన్ని రావడం మానేసా అంటే ఏదండి, ప్రభుత్వం 10వ వాల్యూంలో 480 పేజీలో మనల్ని మనం పోగొట్టుకోవాలంటే, మనల్ని మనం కనుగొనాలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి అని ఆ నష్టం లాభదాయకంగా పరిణమిస్తున్న బాబా అన్నారు. అందుకే మనం ఎక్కడికి రాదలుచుకోలేదండి, ఇంట్లోనే ఉంటాను, నన్ను నేను పోగొట్టుకోవడానికి బాబా నామస్మరణతో ప్రయత్నం చేస్తాను అని చెప్పాను అనుకోండి. ఆ విన్నవాడికి దీనికి ఏదో పిచ్చి పట్టేసింది, అందుకే లాగనుకుంటారు తప్ప సత్యాన్ని గ్రహించలేదు, గ్రహించరు. మాయ, భ్రమ, సంస్కారాలు, వాటి ఒత్తిడి. అందుచేత ప్రియ మిత్రులారా, మెహర్ బాబా మనకి ఈ ప్రభు చరిత్రని చదివించడంలో లోతుగా ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, మనల్ని మనం పోగొట్టుకొని ఆయనలో జీవించాలి అన్నది ఆయన ఉద్దేశం. అందువల్ల దాన్ని మనం చేయడం వల్ల మనకేమో నష్టం కలగదు. మనం ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఏ జీవితం అయితే ఉన్నామో ఆ జీవితం అలాగే ఉంటుంది, కానీ దాని ప్యాటర్న్ మారిపోతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. బాబా నువ్వు అన్నావు, నన్ను నేను పోగొట్టుకుంటే కానీ నిన్ను కరువును నేను అన్నా కాబట్టి నేను నీకే నమ్ముతాను, దర్శాలు మిగతావన్నీ నాకు అనవసరం అని నిర్ణయం తీసుకోవాలా. ఆ నిర్ణయం తీసుకోవడం మహా కష్టం. అయితే ఇందులో కేవలం మనం 99% సిద్ధంగా ఉంటే 1% ఆయన సహాయం చేస్తాడు. 99% మనం సిద్ధంగా ఉండాలందుకు, అప్పుడే 1% బాబా సహాయం చేస్తారు. ఉన్నారు కదా, ఆయన సజీవంగా ఉన్నారు. అందుచేత మనల్ని మనం కనుగొనాలంటే మనల్ని మనం పోగొట్టుకోవాలి. ఈ విధంగా కలిగిన నష్టమే
లాభదాయకంగా పరిణమిస్తుంది అని బాబా మనకు చెప్పిన ఈ ఉన్నతమైన వాక్యం మన చెవుల్లో ఎప్పుడు రింగ్ అవుతూ మనల్ని ఆ వైపుకి ప్రయాణించి దానికి ఏం చేయాలో తెలుసుకొని అలా ప్రయత్నించేటట్లు చెయ్యాలి. ఆయనే చెయ్యాలి. ఆయన చెయ్యాలంటే అవకాశం మనం ఇవ్వాలి. అందుచేత ప్రియమిత్రులారా, ఈరోజు మనం ఈ 4078, 4079, 4080 ఈ పేజీల్లో చాలా ఉన్నతమైన విషయాల్ని విన్నాము. ఇంకా ఇన్నది అది మనం రేపు కంటిన్యూ చేసుకొని ప్రయత్నం చేద్దాం. ట్రై ఐ విల్ హెల్ప్ యూ అన్నారు బాబా. ఐ విల్ హెల్ప్ యూ అన్నారు బాబా. అందుకని అలాగే మనం ప్రయత్నం చేద్దాం. బాబా కూడా ఆ ప్రయత్నానికి ఆయన ఆశీర్వదిస్తారు కూడా. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు